ఇప్పుడు బీజేపీ నాయకులు మీరందరూ నన్ను శ్రీధర్ని మంచి మెజారిటీతో గెలిపించిన దానికి కనీసం మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు కలిగాలని శాసనసభ్యులు శ్రీధర్ని కోరుకున్నాను. అది కూడా 4వ తేదీ. ఎందుకంటే ఈరోజు మనం సంవత్సరం నాడు ఇటువంటి రిజల్టు ఊహించుకొని రిజల్టు రావడం, ఇంత మెజారిటీతో మన కూటమి ప్రభుత్వం రావడం కూడా చాలా సంతోషం. నాకు ప్రజల్లో నుంచి ఎన్నిక కావడం మొదటిసారి, శ్రీధర్కి మీ శాసనసభ్యులు 3వసారి, మీరందరూ 3 సార్లు ఆయన గెలిపించున్నారు. సో అడగంగానే ఖచ్చితంగా మనం పెడతామన్నా అని చెప్పి ముందుకొచ్చారు. నాకు అలవాటు లేనిది ప్రజల్లో నుంచి ఎన్నుకోబడ్డాను. అయినా కానీ ఎన్నుకోబడ్డాను. ప్రజల్లో మీ శాసనసభ్యుల్లాగా నాకు అంత అనుభవం లేదు, కానీ నేర్చుకునేదానికి సిద్ధం. ఈ మధ్య నేను ప్రతిదీ కూడా గమనిస్తున్నాను. గమనించి మనం ఎట్లా ముందుకు పోవాలా, ప్రజల్లో ఎట్లా మనం ఉండాలా అతను నేను చూస్తున్నాను. మీ ఎమ్మెల్యేని ప్రతిరోజు కూడా నేను బిజినెస్ మ్యాను, ఏదో వ్యాపార వ్యక్తిని, కానీ అతను పాలిటిక్స్లో చూస్తున్నా ఆ టైమింగ్స్ మా ఆఫీసుకు పోయినట్లు పాలిటిక్స్ అట్లే నడిపిస్తున్నాడు. అట్లా నడిపిస్తేనే ఒక పాలిటీషియన్ సక్సెస్ అవుతాడని నాకు అనిపిస్తుంది. ఏది చేసినా మనం ఆ ఇంట్రెస్ట్ ఉండాలా, పట్టుదల ఉండాలా మనిషికి. అది ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. దేంట్లో అయినా, వ్యాపారం కానీ పాలిటిక్స్ కానీ, ఏ వృత్తి వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఉండాలా. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు, పట్టుదల లేనప్పుడు వెనకడుగులో పడతాం. అది మనకంటే ముందు చాలామంది ముందు వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే ముందు అడుగులు అట్లున్నాయి. ఈరోజు టెక్నాలజీ తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఈ ఐటీ ఉద్యోగస్తులు ప్రతిరోజు ముందు చూపుతో రకరకాలు ఇన్వెన్షన్స్తో ముందుకు పోవాల్సిందే. మనం ఏదో ఐటీ చదివేమంటే ఆ చదువు అక్కడనే ఉంటారు, ముందుకు పోలేరు. ప్రతిరోజు కూడా నిత్యం నేర్చుకోవాల్సిందే. నేర్చుకుంటేనే ముందుకు పోగలుగుతాం. ఈరోజు అంత అనుభవం ఉన్న శాసనసభ్యుడు కూడా ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. ఏ రోజు కూడా మనకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు. అది అనుకున్నామంటే ఆ రోజు మన పొరపాటు, తర్వాత మనమే బాధపడతాం మనం చేసిన తప్పని. అట్లా ఈరోజు ఈ ఆత్మీయ సభ కూడా మిమ్మల్ని అందరినీ ధన్యవాదాలు చెప్తున్నాం. మమ్మల్ని ఇంత మెజారిటీతో గెలిపించడం అంటే కూడా అది చాలా గొప్ప విషయం. మొన్న చూస్తే ఒకటే రోజు 339 ప్రారంభోత్సవాలు, అది ఊహించుకోలేంది. నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ ఉండదు. ఎక్కడ కూడా ఒక్కరోజు కార్యకర్తలతో, నేను ఒకదాన్ని పోయాను అనుకోండి, బట్ కార్యకర్తలతో 339 ప్రారంభోత్సవాలు చేయడం అంటే, అయితే ముఖ్యమంత్రి కూడా దాన్ని మొన్న మేము ఆయనతోటే కడప నుంచి ఢిల్లీ పోతుంటే ఈ సబ్జెక్టు కూడా వచ్చినప్పుడు అతనికి ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పా నేనే, సార్ ఆయన దగ్గర మనం చాలా నేర్చుకోవాలా. 339 చేశాడు కూడా, అది పేపర్ ఇది కూడా కాదు సార్, నిజంగానే చేశాడు. నేను నారాయణ గారు కూడా ఒక ప్రోగ్రాం పోయాము. మేము కూడా ప్రతి దగ్గర కూడా కార్యకర్తలతో చేయించాడు. ఆయన ఒకటే మాట ఇని గుడ్ అన్నాడు. ఓపెన్గా చెప్తుండే ఆయన అన్న మాట కూడా. ఎందుకంటే అతనికి కూడా ఇటువంటి ఆయనకి ఇంటే అతని మనసులోకి ఓ ఫలాని శాసనసభ్యులు మంచి మార్క్స్ కూడా ఆయన మైండ్లో, ఇతను మనకి 90% మార్క్స్లో మనం
అంతా ఆయన చూసేదంతా నాకు తెలిసి ఇంకొక వారంలో ప్రతి ఒక్కరిని కూడా ఆల్ ఎమ్మెల్యేస్ని కానీ జిల్లా వారీగా అందరినీ పిలిపించి ఈ సంవత్సరం మీరందరూ ఏం చేసి ఉండారు, మీ మంచి మీ చెడ్డ ఏదున్నా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి రాష్ట్రం మన జిల్లా ఎంపీలకి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరంలో ఏమేమి మంచి ఏమేమి చెడ్డ కూడా చెప్పాలన్నాడు, మంచి కూడా చెప్పాలన్నాడు. ప్రతిదీ కూడా మన ముందు పెట్టాలన్నాడు మన నాయకుడు. మనందరం కూడా 29 కూడా ఇదే లక్ష్యంతో మేబీ రేపు మీకు గిరికి చేయాల్సి వస్తుందేమో రూరల్గా. సో మీ అందరికీ చెప్పేది, నేను ఒక ఎంపీగా శాసనసభ్యులుగా మన గిరి రాబోతున్నారు కాబట్టి మీరందరినీ కోరుకునేది ఈ ఆత్మీయ సభలోనే 29 ఎలక్షన్లు కూడా మీ అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఇట్నే కష్టపడి మళ్ళీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావాలి మనందరం. Avenue Senior Secondary School CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. ఐఐటి, ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు.